హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి దోశ పిండి అది. ఇప్పుడు కందట్టు వేయడానికి నేను కంద, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర తీసుకుని వీటన్నిటిని బాగా అది క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీ చేస్తాను. అప్పుడు మనం కందట్టు వేసుకునే ప్రాసెస్ చూద్దాం, ఓకేనా? కంద అనేది భూమిలో పండుతుంది కాబట్టి దీనికి మట్టి ఉంటుంది ఎక్కువగా. దీన్ని నిల్వ చేసుకోవడం కూడా ఇలాగ మట్టితోనే నిల్వ చేస్తాం. కడిగేసి నిల్వ చేసుకోకూడదు, ఎందుకంటే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని మనం ఎలా కొన్నామో అలాగే నిల్వ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, బయటే ఉంచుకోవాలి. నాకు ఇవి 2 కందదుంపలు తీసుకొచ్చాము. ఒకటేమో తర్వాత పులుసు పెట్టుకోవడానికి, ఇది మాత్రం కందట్టు వేసుకోవడానికి నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నాకున్న ఇక్కడ ఈ దోశ పిండిలో ఈ కందట్టు ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇవన్నీ బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ అయిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళదాం, ఓకే? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కానీ ఇది కందని పైన చెక్కు తీయాలి. ఈ చెక్కు తీయాలంటే మనం కంద చిక్కేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ మనకి చేతులు దురద వస్తాయన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి అప్పుడు కందని బాగా క్లీన్ చేసి చెక్కి కట్ చేయాలి. ఆ ప్రాసెస్ చూద్దాం, ఓకే? ఇలా చిక్కుకున్న తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కందని ఇలాగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాం కదా. పేస్ట్ కొంచెం క్రష్ చేసాం అనమాట. దాన్ని మనం ఇలాగా దోశ పిండిలో వేసేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని చక్కగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ దోశ బ్యాటర్లో కలిపేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న కంద పేస్ట్ వేసాం కదా, అందుకని కంపల్సరీ అది పూర్తిగా కలవడానికి మనం చేతిని ఉపయోగించే కలుపుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటే రొట్టె బాగా వస్తుంది, అట్టు కందట్టు బాగా వస్తుంది. ఒక్కసారి ఉప్పు చూసుకుని సరిపోయింది. చక్కగా మనం ఇప్పుడు పాన్ పెట్టుకుని వేసేసుకుందాం, ఓకే? స్టవ్ ఆన్ చేసుకుందాం. కందట్టు వేసుకోవడానికి మనం పల్చటి అంటే పానే వాడక్కర్లేదు. మామూలుగా ఇలాగా ఫ్రై పాన్ లాంటిది కూడా ఉపయోగించుకోవచ్చు. దోశ పాన్ వాడాల్సిన అవసరం లేదు. ఇలాగా ఫ్రై పాన్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని చక్కగా ఇది ఓన్లీ ఆయిల్తోనే వేసుకోవాలి, బాగుంటుంది. నెయ్యి అలా యూజ్ చేయకూడదు అన్నమాట. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు, చాలా ఆరోగ్యం కాబట్టి తప్పనిసరిగా మీరు చేసి మీరు తిని పిల్లలకు పెట్టి హ్యాపీగా ఉండండి, ఓకేనా? దీనిలో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసాం కదా. ఈ కందకి అవన్నీ చేర్చడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇది చాలా ఆరోగ్యం అన్నమాట. తప్పనిసరిగా
ఇది సంవత్సరంలో కనీసం ఒకసారైనా తినాల్సిన రెసిపీ. ఈ కందట్టు అనేది నెయ్యితో వేస్తే బాగోదు, కంపల్సరీ ఆయిలే ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇది ఏంటంటే మీడియంలో పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్యాటర్కి 2 అట్లు వస్తాయి అన్నమాట. కందట్లు 2 వస్తాయి కాబట్టి ఒకటి వేసుకుని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుని కంపల్సరీ మీడియంలో పెట్టి కాల్చుకోవాలి, మర్చిపోకుండా. ఇది మా అమ్మమ్మ గారు వేసి పెట్టేవారు నాకు అని పదే పదే ఎందుకు చెప్తానంటే, నన్ను మా అమ్మమ్మ గారు పెంచుకున్నారు. అంటే తనకి దగ్గర చిన్నపిల్లలు ఎవరు లేరనేసి నన్ను పెంచుకున్నారనమాట. అందుకని ఆవిడ చేసే ప్రతి పని కూడా నాకు బాగా గుర్తుండిపోయినాయి. చాలా అమ్మమ్మలు నానమ్మలు పిల్లల్ని ప్రేమగా చూస్తే వాళ్ళకి జీవితాంతం గుర్తుంటాం మనం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని చక్కగా దాన్ని ఉడికించుకుందాం. మీడియంలో పెట్టి కొంతసేపు అలా ఉంచిన తర్వాత ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి చూసి కాలింది అనుకుంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకుందాం. ఇలాగా కొంచెం కాలిన వెంటనే మనం దీన్ని తీసేసుకోవాలన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం, ఇంకా రావట్లేదు. ఒకసారి చూద్దాం. ఇలా కొంచెం పైకి లేస్తుంది కదా, ఈ టైంలో మనం ఇలా ఇప్పుడు వెనక్కి తిప్పి కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ కందట్లోకి పల్లీ చట్నీ చేశాను నేను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీ చట్నీ చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కందట్టు రెడీ అయింది. చూసారా? మీరు కూడా చేసుకొని తిని మీ పిల్లలకు పెట్టి మీరు తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి కూడా వేస్తాను. ఇలా కొంచెం చిక్కగానే ఉండాలి కందట్టు, పలచగా అయితే ఉండకూడదు. ఐదు నిమిషాలు ఉంచుతాం. ఉడికిన తర్వాత మళ్ళీ రివర్స్ చేద్దాం.